సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో విశాఖకు చెందిన ఇద్దరు వైద్యులు అరెస్ట్ కావటం వైద్య వర్గాల్లో కలకలం రేపింది. నిందితుల్లో ఒకరు మహిళా డాక్టర్. ఇద్దరు డాక్టర్లను విశాఖలో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. డాక్టర్ రమ్య, రవి నమ్రత స్నేహితులుగా గుర్తించారు. డాక్టర్ రవి కేజీహెచ్లో అనస్థీషియన్గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. డాక్టర్ రమ్య కేజీహెచ్లోనే పనిచేస్తున్నారా లేక ప్రైవేట్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. డాక్టర్ రవి గత 3 రోజుల నుంచి సెలవులో ఉన్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అడ్డగోలు వ్యవహారాలతో వీరిద్దరి పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, మరో ఇద్దరు వైద్యుల పేర్లు బయటికి రావటం, వాళ్ళిద్దరు కూడా విశాఖకు సంబంధించిన వాళ్ళు. ఒకళ్ళు అనస్థీషియన్ అయితే మరొకరు మరి కేజీఎస్లో చేస్తారా లేకపోతే ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారా? మొత్తానికి వీళ్ళ పాత్ర ఏమని చెప్తున్నారు పోలీసులు? అప్డేట్ చెప్పండి. హరి, ఈ సృష్టి ఫెర్టిలిటీ కేసు ప్రధానంగా సికింద్రాబాద్లోని గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటికీ వీటి లింకులు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల బయటపడుతున్నాయి. అందులో ప్రధానంగా విశాఖపట్నం కేంద్రంగానే ఈ సరోగసి పేరిట ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అనేక అరాచకాలు పాల్పడినట్లుగా బయటకు వస్తుంది. ఇదే తరహాలో ఇప్పటికే విశాఖపట్నంలో కళ్యాణి అనే ఒక మేనేజర్ను సైతం అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. ఇప్పటికీ వారిని విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే విశాఖపట్నంలో మరొక 2 డాక్టర్లు, అదే ప్రధానంగా విశాఖపట్నంలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఉత్తరాంధ్రకే పెద్ద దిక్కుగా చెప్పుకునే కేజీహెచ్ ఆసుపత్రిలో అనస్థిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ రవిని, అదేవిధంగా డాక్టర్ రమ్యని. డాక్టర్ రమ్య ప్రస్తుతం కేజీహెచ్లో పనిచేస్తున్నారా లేకపోతే ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తున్న అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైనా సరే ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. అయితే అసలు డాక్టర్ నమ్రతతోటి వీరికి ఏ విధంగా పరిచయం ఏర్పడింది, అదేవిధంగా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించిన స్కామ్లు ఏవైతే ఉన్నాయో, అరాచకాలు ఏవైతే ఉన్నాయో అందులో వీరు ఎటువంటి పాత్ర పోషించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే అనేక తోటి కాంటాక్ట్లో ఉండి ఈ సరోగసి ప్రాసెస్లో చాలా వరకు ఇన్వాల్వ్ అయినారని, అయితే ఈ సరోగసి పేరు చెప్పి చాలా వరకు అనధికారికంగా వీర్యాలను స్టోరేజ్ చేయడం కావచ్చు, అదేవిధంగా వీర్యాలు స్టోరేజ్ చేయడంతో పాటు వేరొకరికి పుట్టిన పిల్లలను మరొకరికి పుట్టినట్లుగా చూపించి వారికి విక్రయాలు చేయడం, లక్షల రూపాయలు దండుకోవడం, ఇప్పటి వరకు కోట్ల రూపాయలు ఈ అక్రమ మార్జాన వీరు సంపాదించినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. విశాఖపట్నంలో ఇప్పటికే దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. హైదరాబాద్ పోలీసులు విశాఖపట్నంలో అడుగడుగున జల్లడబడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే డాక్టర్లే లక్ష్యంగా చేసుకొని చాలామంది డాక్టర్లని పక్కన పెట్టుకొని ఈ విధంగా ఇలాంటి స్కామ్లకు పాల్పడినట్టుగా గుర్తించడం జరిగింది. ఇలాంటి తరుణంలో విశాఖపట్నంలో ఇంకెంతమంది డాక్టర్స్ డాక్టర్ నమ్రతతో పరిచయంలో ఉండి ఈ సృష్టి ఫెర్టిలిటీ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఏదేమైనా సరే ఒక డాక్టర్లు ఈ విధంగా, అది కూడా ప్రధానంగా ఉత్తరాంధ్ర మొత్తానికి పెద్ద దిక్కైన కేజీహెచ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు కూడా ఈ సరోగసి ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, అదేవిధంగా వీరు ఏ విధంగా సహకరించారు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా డాక్టర్లు మరికొంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందని, వారు కూడా విషయం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, రైట్ నరేష్.